దేవుని వాక్యంలో లూకా సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభుల వారు పరిచర్య చేసేటప్పుడు చాలా మంది ఆయనకు శిష్యులుగా చేరుతూ వచ్చారు. ఆయన దగ్గర శిష్యరికం చేరిన వారిలో మొదట 70 మంది శిష్యులుగా కుదిరారు. ఆ వాళ్లకు ప్రభుల వారి విధంగా చెప్తున్నాడు. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి స్థలమున, ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. హల్లెలూయా. యేసయ్య 70 మంది శిష్యులను మొట్టమొదట తాను ఎన్నిక చేసుకున్నారు. మందిరంలోకి వచ్చిన తరువాత సూరప్ప నేను, వీరప్ప నేను హిమసాబు అనేది కాదు. మందిరంలోకి వచ్చిన తరువాత నేను దేవునికి శిష్యుడు కావాలి, నేను దేవునికి శిష్యుడు కావాలి అంతే. మందిరంలోకి వచ్చిన తరువాత కూడా నువ్వు ప్రభువుకి శిష్యుడు కాకపోతే ఆయన నీకేమీ చెప్పలేడు. ఆయన కొరకు నీవేమీ చేయలేవు. ఆయన నీకేమీ చెప్పలేడు. నీవు ఆయన కొరకేమీ చేయలేవు. ఆయనకు శిష్యుడివి కావాలి. అడగాలి, ప్రభా నేను నీ బిడ్డని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాన్ని కూడా తీసుకున్నా. నేను మారు మనసు పొందాను. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందాను. మీరు నన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకించారు. ప్రత్యేకింపబడిన వంశం నాది. రాజులైన యాజకులుగా మేము మారాలి. నేను మారాలి, యాజకుడుగా మారాలి, రాజుగా మారాలి. కాబట్టి నన్ను మీరు నడిపించండి. నాకు ఇచ్చేదేమిటో, నేను చేయాల్సిందేమిటో నాకు చెప్పండి అని ప్రభుని అడగాలి. అడిగి మౌనంగా ఉంటే ప్రభు నీకు ప్రత్యుత్తరం ఇస్తారు. ప్రభు శిష్యుడుగా మనం చేరాలి. ఆయన శిష్యరికంలో ఎదగటానికి మనస్ఫూర్తిగా మనము ఆయనకు లోబడాలి. ప్రభుల వారు 70 మందిని పిలిచారు. 70 మంది పిలిస్తే ఇద్దరిద్దరిని పంపితే ఎన్ని గ్రూపులు అవుతాయి? 35 గ్రూపులు అవుతాయి. రోజుకి ప్రభుల వారు 35 గ్రామాలకు తనకంటే ముందుగా ప్రజల్ని, శిష్యుల్ని పంపుతూ వచ్చాడు. రోజుకి యేసు ప్రభుల వారు తనకంటే ముందుగా 35 గ్రూపులను పంపాడు. ఆ ఇద్దరిద్దరు వెళ్ళి ఆయన అంటాడు, మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఊర్లో ఎవరు యోగ్యమైన వారో తెలుసుకోండి. అందరిళ్ళకు వెళ్ళద్దు. ఎవరు యోగ్యమైన వారో తెలుసుకొని ఆ ఇంట ఉండి ఆ ఇంటి ద్వారా అనేకులకి చెప్పండి. మీ గ్రామానికి యేసు ప్రభుల వారు వస్తారు. ఆయన నజరేతు వాడు. ఆయన పరలోకాన్ని గూర్చి తప్ప ఇంకేమీ బోధించాడు. ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. దానర్థం యేసు ప్రభుల వారి కంటే ముందుగా శిష్యులు వెళ్ళి ఆ గ్రామ ప్రజల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని గూర్చి చెప్పి ప్రభువు మీద ఆసక్తిని పెంచుతూ ఉన్నారు. మీరు కూడా ఇక నుండి ఇంటికి వెళ్ళిన తరువాత కనీసం 10 మందికైనా యేసయ్యని గూర్చి చెప్పాలి. యేసయ్య మీ జీవితంలో ఏం చేశాడు, యేసయ్య మీ జీవితంలో ఏం చేస్తాడు అనేది చెప్పాలి. యేసు ప్రభుల వారు ఎవరు అనేది చెప్పాలి. జాషువా పీలేరుకు పోతే ఒక తండ్రిని, కొడుకుని తీసుకొచ్చాడు. నాయన ఇతనికి ప్రార్థన చేయండి, ఇతడు అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ ముతూట్ బ్యాంక్ మేనేజర్ దాంట్లో అని అన్నాడు. సరే నేను అన్నా, బాబు మీరు చర్చికి వెళ్తారంటే ఆయన ఏమి అంత మంచిగా చెప్పలేదు. అయితే ప్రార్థన చేశాను. దయచేసి వినాలి. మనల్ని ఎందుకు దేవుడు తన శిష్యుల్నిగా చేసుకున్నాడో తెలుసా? ముందుగా వెళ్ళి గ్రామాలలో
ప్రభువుని గూర్చి చెప్పి ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఆ గ్రామ ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తాడా యేసు ప్రభు మా గ్రామానికని ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తాడా యేసు ప్రభు మా గ్రామానికని ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి మీరు చెప్పే మాటల్ని బట్టి ఆ ఇంటి వారు, ఆ గ్రామస్తులు యేసు ప్రభు మీద ఆసక్తి పెంచుకుంటారు మీరు చెప్పే మాటలను బట్టి. రెండవది, మీరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆ గ్రామస్తులు యేసు ప్రభు మీద ఆసక్తి పెంచుకుంటారు. గమనించాల్సింది, మన ప్రవర్తన బాగుండాలి, మన సంభాషణ బాగుండాలి, మన నడవడిక బాగుండాలి. నిజంగానే నేను క్రీస్తు శిష్యురాలిని, క్రీస్తు శిష్యుడని నా ఎదురుగా ఉన్న వ్యక్తి తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను క్రీస్తు శిష్యుడను, నేను క్రీస్తు శిష్యురాలనని నా ఎదుట ఉన్న వ్యక్తి తెలుసుకోవాలి. వాని జోలికి ఎందుకు పోతావురా బాబా, వాడు ఊర్లో పిచ్చోడు తిరుగుతుంటాడు, అంత సావాసం చేయదు అనేటట్టు ఉండకూడదు. ఆమె జోలికి ఎందుకు పోతారా బాబు, ఆమె జోలికి వెళితే రట్టాడి భయంకరమైన గొడవ మనిషి పౌద్రరే అప్పుడు అంటాడు, నేను ఆ రోజే చెప్తే నీకు ఏం లేకపోతే సించేసినా ఏదైనా చెప్తే వినాలి అని అంటారు. దేవుని పిల్లలు, నేను ప్రభు శిష్యుడుగా అందరికీ కనిపించాలి. నా మాట, నా ప్రవర్తన, నా ఆలోచనలు, మనుషులతో నేను మాట్లాడే విధానము, మనుషులతో కలిసి నేను జీవించే జీవిత విధానము, నా ప్రవర్తన, ఈ ప్రతి ఒక్కటి యేసయ్యను నా ద్వారా ఎదుటి వ్యక్తికి చూపెట్టాలి. హల్లెలూయా. దయచేసి గమనించాలి. బాబు మీరేం చేస్తారు అంటే, సార్ నేను కార్ మెకానిక్ని, ఇదిగో నా కార్ చెడిపోయిందని. నో ప్రాబ్లం, నేను ఆ షోరూంలో పనిచేస్తాను సార్, ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి వాడు చక్కగా మెకానిజం చేసి నీకు ఇస్తాడు. మీరేం చేస్తారు తెలుసా, వండర్ఫుల్ అయ్యా, నా బండి బాగుంది. నీ మిత్రుడు ఎవడైనా కారు బాగలేదంటే చెప్తారు, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఈజ్ ఎ రీజనబుల్ రేట్, అయితే మంచిగా సర్వీస్ ఉంటుంది, జస్ట్ యు గో అండ్ గివ్ అని చెప్పంట. దయచేసి వినాలి, ఆయన మంచి మెకానిక్ అని రుజువు చేసుకున్నాడు. మంచి మెకానిక్. నేను యేసు ప్రభు మంచి శిష్యుడని జనం మధ్యన రుజువు చేసుకోవాలి. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని ఇట్లా అన్నీ మనం చెప్పి మందిరం దాటుతానే, రే ఎవడవాడు రారా అని, ఇదేంద్రే మందిరంలో హల్లెలూయా స్తోత్రాలు చెప్పా, ఈడ భాష వేరేగా ఉందే, రే మచా రారా, రే బామర్ది రారా అంటే వాడిని ఏమనాలా, వీడు దొంగ శిష్యుడు, వీడెవరు దొంగ శిష్యుడు, ఇంకా భాష మారలేదు. యేసు ప్రభు దగ్గర నిఖరంగా వీడు శిష్యరికం చేసుంటే భాష చాలా బాగా ఉంటుంది, భాష చాలా బాగా ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తే వాని బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. నేను మొన్న కూటాలు జరిగినప్పుడు నాకు వేరే తమ్ముడు చెప్పిన, అన్న మన నతానియేల్ అన్న కొడుకుని చూసినావా అని. నాయన ఏమిరా వానికి మంచి రజలర్ ఉన్నట్టున్నాడంటే, రజలర్ కాదు, వాడు పాటలు పాడేటప్పుడు అద్దాలు పెట్టుకొని అని ఇట్లా స్టైల్గా, మళ్ళీ కొంతసేపటికి ఇట్లా స్టైల్గా, నేను చూడలేదు కదరా, చూసింటే కాలు ఇట్లా తిప్పేసి ఉండేవాడిని చక్కగా నిలబడమని. అంటే ఈ స్టైలిష్నెస్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఏ సీరియలో, ఏ టీవీనో అది వచ్చేసింది ఇతను లేకే. యేసు ప్రభుది ఇంకా రాలేదు. యేసు ప్రభు శిష్యరికంలో లేడు. నేను చెప్పింది వాడు చిన్న బిడ్డ, వాడి సంగతి దేవుడు ఎరుగు.
రేపు మాప వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్, పుణ్యవతమ్మ, కాలు ఎరగొట్టేస్తుంది. వాళ్ళ నాయనకి అంత లేదు కానీ పుణ్యవతమ్మ కాలు ఎరగొట్టి చక్కగా నిలబెడతాది. దయచేసి వినాలి, దేవుని పిల్లల మనము ఎక్కడున్నా, చదివే కాలేజీలో కానీ, పనిచేసే ఆఫీస్ కానీ, మనము కూలి చేసే దగ్గరికి వెళ్ళినా నీ బాడీ లాంగ్వేజ్, నీ ఒరిజినల్గా మాట్లాడే భాష, నీ ప్రవర్తన, ఎవ్రీథింగ్ అన్నీ టోటల్గా యేసు ప్రభు శిష్యునికి ఉన్నట్టుగానే ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యునికి ఉన్నట్టుగానే ఉండాలి. ఏడేమో శిష్యుడుగా ఉండి బయట పోయి దైవపు శిష్యుడు అయిపోతే ప్రయోజనం లేదు కదా. ఏమన్నా ప్రయోజనమా? జాన్ ఏం రా ఏడుండావు? జేమ్స్ అన్న కొడుకుగా నోట్లో అది వచ్చింది. ఏం రా ఏడుండావు అంటే, నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అంకుల్ అని. ఎవడు మీ ఫ్రెండ్ అంటే, వీడే అంటే. వాడు అంటే రింగులు వదులుతూ ఉంటాడు వాడు. ఒక రింగు నాకు పూలారం పడినట్టు పడింది. నేనన్నా, ఈడేనారా నీ ఫ్రెండ్? ఎస్ అంకుల్, ఐఎమ్ హిస్ ఫ్రెండ్. ఇంకో దాన్ని వేస్తాగు అని నేను అనుకుంటాను. రే జాన్, నువ్వేంది ఎమ్మాన్యుయల్ చర్చి నీది? అవును అంకుల్. వాడేంది దండలు వేస్తా ఉన్నాడు అందరికీ అంటే, వీడు ఫస్ట్ స్టాండర్డ్ నుండి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. బెస్ట్ ఫ్రెండ్కి అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంతే. బెస్ట్ ఫ్రెండ్కి ఏమి హ్యాబిట్స్ ఉన్నాయి? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ యూ అంటే, వాడంటే వీడు కూడా తాగుతాడు అంకుల్. వాడు చెప్పేస్తాడు, వీడు నేను అనే లోపల వాడు కూడా తాగుతాడు అంకుల్. ఎదురా ఇందాక తాగుతా అంటే వెనకాల మూట ఆడబడి ఉంటుంది, అది పొగొస్తూ ఉంటుంది సాంబ్రాణి కడ్డీలాగా. నీదేనా జాన్? సారీ అంకుల్. ఏమనుకోద్దు అంకుల్, చర్చిలో చెప్పద్దు అంకుల్, మా అమ్మకి చెప్పద్దు అంకుల్, మా నాయనకి చెప్పద్దు అంకుల్. నేను ఎవరికి చెప్పను రా. చూడాల్సిన ఆయన సరిగ్గా చూసేసినాడు. ఎవరు? స్వామి చూసేసినాడు. దయచేసి గమనించాల్సింది, యేసు ప్రభు శిష్యునికి తగినట్టుగా మనం అందరము జీవింతుముగాక. హల్లెలూయా. మనల్ని అక్కడి నుండి ఇక్కడి నుండి ప్రభు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను శిష్యునిగా తయారు చేసి ఇద్దరిద్దరిని మిమ్మల్ని ఆ గ్రామానికి పంపి ఆ గ్రామస్తులను యేసు ప్రభు కొరకు సిద్ధపరచాలని. మీరంటారు, సార్ మా ఫ్రెండు వేరే ఊరు, నాది ఈ ఊరు, వాడు నేనైతే చాలా బాగా సేవ చేస్తామని. అట్లా కాదు. అన్న చెల్లెలైనా సరే, భార్య భర్త అయినా సరే, అత్త కోడలైనా సరే, ఇద్దరిద్దరు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరిద్దరుగా వెళ్ళి యేసయ్యని లోకానికి పరిచయం చేయాలి. లోకానికి పరిచయం చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆయన శిష్యరికాన్ని నేర్చుకోవటానికి, యేసు ప్రభుల వారి శిష్యరికమును నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు చేయటానికి కాదు, ఒకరి మీద ఒకరు పుచ్చులు చెప్పుకోవటానికి కాదు, ఒకరిని కించపరచటానికి కాదు. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే యేసు ప్రభుల వారి శిష్యులుగా మార్చబడుటకి స్థలంలోనికి వచ్చాం. నేను ఆయన శిష్యుణ్ణి, ఆయన శిష్యురాల్ని. దేవుని వాక్యం సెలవిస్తారు, శిష్యుడు ఎప్పుడు కూడా యజమాని దగ్గర అణిగి మణిగి ఉంటాడు. యజమాని ఏం చెప్తాడో శిష్యుడది అందరు చెప్పాలి. శిష్యులు అది చేస్తారు. యజమాని చెప్పింది తూచా తప్పకుండా శిష్యులు చేస్తారు. యజమాని చెప్తాడు, శత్రువుని ప్రేమించు. సరే ప్రభా, నీ శిష్యుడిగా నేను శత్రువుని ప్రేమిస్తాను. నీ పొరుగువాన్ని ప్రేమించు. సరే ప్రభా, నా పొరుగువాన్ని కూడా ప్రేమిస్తా. నీ సహోదరుని ప్రేమించు. సరే ప్రభా, సహోదరుని కూడా ప్రేమిస్తాను. ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా శిష్యుడు చేస్తాడు.
ప్రభు చెప్పే మాట, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని పాటించినంత గొప్ప కార్యం తల్లిని తండ్రిని సన్మానిస్తే. కొంతమంది పిల్లలు తింటా అమ్మా నీళ్ళు గ్లాసే అని చెప్పి బక్కుని బకాసులు తిన్నట్టు తింటాడు. ఏరా గొంతు పెట్టేసింది మా చచ్చిపోతా, నీళ్ళు ఎబ్బిరినా అని అమ్మ దగ్గర నీళ్ళు తెప్పించుకుని తినేసి ఆడే పడిపోతాడు దబక్కనే. వాళ్ళమ్మ నాయన కొంచెంసేపు అట్లా తిరగరా ఉండి మాలిసిపోయినాను, ప్లేట్ ఆమె తీయాలా, ప్లేట్ ఆమె పెట్టాలా, అన్నీ ఆమె చేయాలా. ఇటువంటి పిల్లలు ఉండకూడదు. బైబిల్ సెలవిస్తుంది, తల్లిదండ్రులు పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి. ప్రొద్దున లేస్తేనే అమ్మ కాళ్ళు నాయన కాళ్ళకు దండం పెట్టండి. నేను పెట్టిన మా అమ్మ కాళ్ళకు మా నాయన కాళ్ళకు దండం పెట్టినా. ఎప్పుడు మా ఊరికి పోయినా మా అమ్మ కాళ్ళకు నేను దండం పెట్టుకునేవాడిని. అయ్యో వద్దు నాయనా అనే దండం పెట్టుకునేవాడిని. వాళ్ళను సన్మానించాలి, వారిని సన్మానించాలి. సన్మానిస్తే ప్రయోజనం ఏముంది? భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. పరలోకంలో కాదు, భూమి మీదనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కొన్నిసార్లు అంటారు, నాయన ఏదైనా చెప్తే, డాడీ నీకు తెలీదు, నువ్వు ఎప్పుడు చదివింది నువ్వు 30 ఏళ్ళప్పుడు చదివినావు డాడీ, ఇప్పుడంతా చదువు మారిపోయింది, నాకు తెలిసినట్టు నీకు తెలుసా? వాళ్ళ ఆయన అంటాడు, నిజమేనేమో అంతా మారిపోయిందేమోనని. మారలే చదువు, మారింది వాడు. చదువు మారలేదు, మారింది వాడు. నాయన్ని ఎదిరించద్దు, అమ్మని ఎదిరించద్దు. వారిద్దరూ నీ జన్మకు ఆధారభూతులు. అమ్మ నాయన్ను సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతులు. నీకు ఏ వయస్సులో ఏం చేయాలనో అది జరిగిపోతూ ఉంటుంది. నీవు నీ వయస్సులోనే నీ విద్య కంప్లీట్ చేస్తావు, నీ వయస్సులోనే చక్కటి ఉద్యోగం వస్తుంది, నీ వయస్సులోనే చక్కటి వివాహం జరుగుతుంది, నీ వయస్సులోనే ఓ మంచి ఇల్లు కడతావు, నీ వయస్సులోనే అన్ని చక్క ప్రభులు వారు అనుగ్రహిస్తూ వస్తారు. ఒక బిడ్డని దేవుడు చూసేది ఏమిటంటే, ఈ బిడ్డ తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తుందా లేదా అనేది చూస్తాడు. సన్మానిస్తే లేచి పొద్దున్నే అమ్మ కాళ్ళకు దండం పెట్టండి. అమ్మ మనస్ఫూర్తిగా నా బిడ్డ బాగుండాలని అంటుంది. నాయన కాళ్ళకు దండం పెట్టండి. నాయన మనస్ఫూర్తిగా నా బిడ్డ నాకంటే గొప్పోడు కావాలి అనుకుంటాడు. ఆ తల్లి తండ్రి ఆశీర్వాదం చాలా గొప్పది.